అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో ఇవాల్టి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతుంది DBMS సిరీస్లోని నెక్స్ట్ వీడియో అండ్ ద టాపిక్ ఈజ్ ఫంక్షనల్ డిపెండెన్సీస్ అనమాట. సో ఫంక్షనల్ డిపెండెన్సీస్ అంటే ఏంటి అండ్ వీటిని ఎలా యూస్ చేస్తాము, ఎందుకు అవసరం వస్తాయి అనే పాయింట్ మీద టుడే విల్ గోయింగ్ టు డిస్కస్. సో బేసిక్గా ఫంక్షనల్ డిపెండెన్సీ అంటే ఏంటి అంటే సింగిల్ ఆర్ కలెక్షన్ ఆఫ్ యాట్రిబ్యూట్స్, ఓకే, ఒక సింగిల్ కానీ కలెక్షన్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ కానీ ఇంకొక సింగిల్ ఆర్ కలెక్షన్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ని డిటర్మైన్ చేయగలిగితే ఆ రిలేషన్ని మనం ఫంక్షనల్ డిపెండెన్సీ అంటాం. సో నేను చెప్పిన డెఫినేషన్ నా సొంత డెఫినేషన్ ఎక్కడ ఉండదు, బట్ ఈ విధంగా మీరు అర్థం చేసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఐ టెల్ యూ వాట్ ఇట్ మీన్స్. సో లెట్స్ సే ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్ లెట్స్ సే వీ హ్యావ్ ద యాట్రిబ్యూట్స్ యాజ్ A, B, C, D. ఈ విధంగా ఒక 4 యాట్రిబ్యూట్స్ ఉన్నాయి. సో దీంట్లోని ఒక సింగిల్ యాట్రిబ్యూట్ ఆర్ కలెక్షన్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ ఇంకొక సింగిల్ యాట్రిబ్యూట్ ఆర్ కలెక్షన్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ని డిటర్మైన్ చేయగలిగితే దాన్ని మనం ఫంక్షనల్ డిపెండెన్సీ అంటాం. ఇప్పుడు పాయింట్ ఏంటి అంటే, ఎగ్జాంపుల్ ఏంటి అంటే, లెట్స్ సే నేను ఏ అనేది ఫర్ ఎగ్జాంపుల్ రోల్ నెంబర్ అనుకోండి, ఓకే, అండ్ డి అనేది మేబీ స్టూడెంట్ యొక్క నేమ్ అనుకోండి. నౌ ఒక క్లాస్ రూమ్లో నేను రోల్ నెంబర్ చెప్తే కరస్పాండింగ్ స్టూడెంట్ ఎవరు అనేది ఈజీగా చెప్పచ్చు కదా. అంటే నేను మీకు రోల్ నెంబర్ ఇస్తే మీరు స్టూడెంట్ నేమ్ని డిటర్మైన్ చేయగలరా, చేయలేరా? చేయగలరు. కాబట్టి రోల్ నెంబర్ డిటర్మైన్స్ స్టూడెంట్ నేమ్ అనమాట. ఆర్ ఈ కేసులో ఏ డిటర్మైన్స్ డి అనమాట. అదేవిధంగా లెట్స్ సే సి ఈజ్ ఫోన్ నంబర్ అనుకుందాం. ఓకే, సో నౌ ద పాయింట్ ఈజ్ ఒక విద్యార్థికి దేర్ కెన్ బి 2 or 3 ఫోన్ నంబర్స్. ఓకే, బట్ ఈ 2 or 3 ఫోన్ నంబర్స్ సింగిల్ విద్యార్థిదే కావడం వల్ల నేను మీకు ఫోన్ నంబర్ ఇస్తే ఆ ఫోన్ నంబర్కి కరస్పాండింగ్ స్టూడెంట్ యొక్క రోల్ నెంబర్ మీరు చెప్పగలరా, చెప్పలేరా? చెప్పగలరు. కాబట్టి అగైన్ ఫోన్ నంబర్ విల్ డిటర్మైన్ వాట్? విల్ డిటర్మైన్ ద రోల్ నెంబర్. సో ఒకవేళ ఫోన్ నెంబర్ is C అనుకుంటే C డిటర్మైన్స్ ఏ. అదేవిధంగా C డిటర్మైన్స్ వాట్? ఎస్, D ఆల్సో. ఓకే, ఇక్కడ మనం ఏ డిటర్మైన్స్ డి అని పెట్టాం అంటే రోల్ నెంబర్ ఇస్తే స్టూడెంట్ పేరు చెప్పచ్చు. అదేవిధంగా స్టూడెంట్ పేరు చెప్తే రోల్ నెంబర్ చెప్పగలం కదా. సో డి ఆల్సో డిటర్మైన్స్ ఏ. సో కొన్నిసార్లు దేర్ కెన్ బి మ్యూచువల్ డిపెండెన్సీ. సో దాంట్లో భాగంగా ఏంటి అంటే ఇఫ్ ఎక్స్ డిటర్మైన్స్ వై, వై విల్ ఆల్సో డిటర్మైన్ ఎక్స్ అనమాట. ఓకే, నౌ ద పాయింట్ ఈజ్ ఫంక్షనల్ డిపెండెన్సీ ఏవైతే ఉన్నాయో దే ఆర్ బేసిక్గా డివైడ్ ఇంటూ 2 టైప్స్ అనమాట. ఫస్ట్ టైప్, సెకండ్ టైప్. ఫస్ట్ టైప్ని మనం ట్రివియల్ ఫంక్షనల్ డిపెండెన్సీ అంటాం. ఓకే, సెకండ్ది నాన్ ట్రివియల్ ఫంక్షనల్ డిపెండెన్సీస్. సో ట్రివియల్ అంటే ఏంటి? ఒకవేళ మనం లెట్స్ సే ఐ ఇరేజ్ ఆల్ దిస్. లెట్స్ సే ఎక్స్ డిటర్మైన్స్ వై అనుకుందాం. ఓకే, ఇఫ్ ఎక్స్ ఇస్ ఎ సబ్సెట్ ఆఫ్ వై ఆర్ వై ఇస్ ఎ సబ్సెట్ ఆఫ్ ఎక్స్ అనుకుంటే దిస్ ఈజ్ డైరెక్ట్ కైండ్ ఆఫ్ ఏంటి ఏమంటారు, ఒక రకంగా తెలిసిపోతుంది కదా. అంటే ట్రివియల్ మీనింగ్ ఏంటి అంటే చెప్పకుండా తెలిసిపోవడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైరెక్షన్ నుంచి లైక్ దిస్ ఒక మ్యాప్ అనుకుందాం, ఒక జస్ట్ ఒక రోడ్ అనుకుందాం. మీరు రోడ్ మీద వెళ్తున్నారు అండ్ ఇటుపక్క నుంచి సన్ రైజ్ అవుతున్నాడు. ఓకే, సో మీకు ఎవరు చెప్పకుండానే ఈ డైరెక్షన్ ఈస్ట్ అని చెప్పి మీరు చెప్పేయచ్చు బికాస్ ఇట్ ఈస్ ట్రివియల్. ఓకే, సో అదేవిధంగా నౌ ఫర్ ఎగ్జాంపుల్ ఏ డిటర్మైన్స్ ఏబి అనేది ఇట్స్ ట్రివియల్ బికాస్ ఆర్ మేబీ ఏబి డిటర్మైన్స్ ఏ. ట్రివియల్ బికాస్ ఏబిలో ఆల్రెడీ ఏ ఉంది. సో ఏని డిటర్మైన్ చేయడం అది గొప్ప కాదు.
అంటే ఏబి అంటే ఉద్దేశం అంటే మల్టిప్లికేషన్ ఏంటి, ఏ ఇంటూ బియా కాదు. సో ఏ ఇంటూ బి అని మీనింగ్ కాదు అక్కడ. ఏబి అంటే మీనింగ్ ఏంటి అంటే, నౌ రిమెంబర్ దిస్ వెన్ అవర్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఫంక్షనల్ డిపెండెన్సీస్. ఇఫ్ ఐఎమ్ రైటింగ్ ఏబి డిటర్మైన్స్ ఏబిసి ఆర్ బీసీ డిటర్మైన్స్ సిడి, దీని మీనింగ్ ఏంటి అంటే బి మరియు సి, బి అండ్ సి డిటర్మైన్స్ సి అండ్ డి అనే మీనింగ్ అనమాట. వెన్ వీఆర్ రైటింగ్ 2 or 3 attributes together during functional dependencies, it means and అనమాట. రిమెంబర్ దిస్. ఓకే, సో ట్రివియల్ ఏంటి, వెన్ ఐదర్ ఆఫ్ దీస్ ఈజ్ అ సబ్సెట్ అనమాట. మరి వెన్ ఈజ్ ఇట్ నాన్ ట్రివియల్, ఇఫ్ బి డిటర్మైన్స్ సి, ఇది నాన్ ట్రివియల్ బికాస్ ఇటుపక్కేమో సి లేదు, ఇటుపక్కేమో బి లేదు, అయినా బిని సిని బి డిటర్మైన్ చేస్తుంది కదా, కాబట్టి ఇట్ ఈస్ నాన్ ట్రివియల్. సో ట్రివియల్ ఎప్పుడు, వెన్ ఎక్స్ ఇస్ అ సబ్సెట్ ఆఫ్ వై ఆర్ వై ఇస్ అ సబ్సెట్ ఆఫ్ ఎక్స్. ఓకే, మరి ఎప్పుడు నాన్ ట్రివియల్, వెన్ ఎక్స్ ఇంటర్సెక్షన్ వై ఈజ్ ఈక్వల్ టు 5, అంటే రెండిట్లోనూ, అంటే బి డిటర్మైన్ సి. సో రెండు పక్కల ఇఫ్ యూఆర్ కైండ్ ఆఫ్ క్యాల్కులేటింగ్ ఇంటర్సెక్షన్, మనకి ఎటువంటి రిజల్ట్ రావట్లేదు బికాస్ బి ఇంటర్సెక్షన్ సి ఈజ్ అ 5 కదా, అంటే నల్ సెట్ కదా, కాబట్టి ఇట్ ఈస్ నాన్ ట్రివియల్. ఓకే, ఈ విధంగా రెండు రకాలు ఉంటాయి. నో ఐల్ గివ్ యూ ఎగ్జాంపుల్స్ సో టు మేక్ యూ అండర్స్టాండ్ బెటర్ అనమాట. లెట్ మీ గివ్ యూ సమ్ ఎగ్జాంపుల్స్. సి నౌ లెట్స్ సీ వీ హ్యావ్ ఎంప్లాయీ ఐడి అండ్ ఎంప్లాయీ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 ఏ బి బి అనుకోండి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పాలి మీరు. ఫస్ట్ ది ఎంప్లాయీ ఐడి డిటర్మైన్స్ ఎంప్లాయీ నేమ్, ట్రూ ఆర్ ఫాల్స్. సెకండ్ ది ఎంప్లాయీ నేమ్ డిటర్మైన్స్ ఎంప్లాయీ ఐడి, దీంట్లో ఏది ట్రూ ఏది ఫాల్స్. నౌ లెట్స్ సీ. ఫస్ట్ ది ఎంప్లాయీ ఐడి చెప్తే ఎంప్లాయీ నేమ్ చెప్పగలమా? సో ద పాయింట్ ఈజ్ 1 అని చెప్పగలిగిన వెంటనే నేను ఏ అని చెప్పగలను, 2 అని చెప్పిన వెంటనే బి అని చెప్పగలను, 3 అని చెప్పిన వెంటనే అగైన్ బి అని చెప్పగలను, కాన్ఫిడెంట్గా చెప్పగలను. సి ద పాయింట్ ఈజ్ 2 or 3, రెండింటికి ఆన్సర్ ఈజ్ బి, ఎంప్లాయీ నేమ్ ఈజ్ బి. బట్ నేను 2 అన్న వెంటనే ఆన్సర్ ఏయా బియా అని చెప్పి నేను ఆలోచించట్లేదు, ఆన్సర్ బి అని చెప్పి తెలుసు నాకు. సో ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్ మై ఆన్సర్ ఆన్ టెల్లింగ్ వాట్ ఈస్ ఎంప్లాయీ ఐడి, కాబట్టి దిస్ ఈజ్ ట్రూ. ఓకే, బికాస్ నాకు ఎంప్లాయీ ఐడి తెలిస్తే నేను కాన్ఫిడెంట్గా ఎంప్లాయీ నేమ్ ఏంటి అని చెప్పగలను, కాబట్టి ఎంప్లాయీ ఐడి డిటర్మైన్స్ ఎంప్లాయీ నేమ్. ఓకే, నౌ కమింగ్ టు ద సెకండ్ పార్ట్. ఇక్కడ దీంట్లో ఎంప్లాయీ నేమ్ డిటర్మైన్స్ ఎంప్లాయీ ఐడియా. సో నాకు ఏ అని చెప్తే నేను 1 అని చెప్పగలను, బట్ బి అని చెప్తే నేను 2 అని చెప్పాలా 3 అని చెప్పాలా, నా దగ్గర కాన్ఫిడెంట్ ఆన్సర్ లేదు, కాబట్టి దిస్ ఈజ్ ఫాల్స్. అర్థమైంది కదా, ఇక్కడ 2 or 3. సో నాకు ఎవరైనా వచ్చి ఎంప్లాయీ ఐడి 2 పేరు చెప్పమ్మా అంటే నేను బి అని చెప్పేస్తా, 3 అమ్మా ఎంప్లాయీ ఐడి నేమ్ చెప్పు అంటే అగైన్ బి అని చెప్పేస్తా. బట్ ఎంప్లాయీ నేమ్ బి, ఎంప్లాయీ ఐడి చెప్పమ్మా అంటే నేను చెప్పలేను బికాస్ 2 అవ్వచ్చు 3 అవ్వచ్చు. ఓకే, దట్ ఈస్ వై ఇట్ డస్ నాట్ డిటర్మైన్. లెట్స్ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్, అప్పుడు ఇంకా బాగా అర్థమవుద్ది. లెట్స్ సే వీ హ్యావ్ 2 attributes A and B, 1 1 2 1 2 2 అనుకుందాం. నౌ లెట్స్ సే ఎవరైనా వచ్చి నన్ను A ఈజ్ 1 B చెప్పు అంటే నేను 1 చెప్పాలా 2 చెప్పాలా అని నాకు తెలీదు. ఒకవేళ A అనేది 1 అయితే B కెన్ బి 1 or 2, కాబట్టి A డిటర్మైన్స్ B అనేది రాంగ్. కమింగ్ టు B డిటర్మైన్స్ A. నా వాట్ అబౌట్ దిస్? సి, B 1 అయితే A ఈజ్ 1, వెరీ గుడ్. మరి B 2 అయితే ఇట్ కెన్ బి 1 or 2, అగైన్ కన్ఫ్యూషన్, కాబట్టి ఇది కూడా తప్పే. సో ఇన్ దిస్ నైదర్ A డిటర్మైన్స్ B నార్ B డిటర్మైన్స్ A. ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా ఏం జరుగుతుంది అని చెప్పి. ఓకే, సో దిస్ ఈజ్ హౌ ఫంక్షనల్ డిపెండెన్సీస్ వర్క్. వన్ లాస్ట్ ఎగ్జాంపుల్ టు మేక్ థింగ్స్ క్లియర్. A B C ఉందనుకుందాం.
ఓకే, 1 1 1 1 1 0 2 3 2 2 3 2. ఓకే, నౌ ఫస్ట్ వన్ A determines B, సెకండ్ది B determines C. నౌ ఏ నాకు 1 చెప్తే నేను కాన్ఫిడెంట్గా ఆన్సర్ 1 అని చెప్పగలను. ఓకే, చెప్పగలను బికాస్ ఇట్ ఈస్ 1 ఆల్వేస్. వాట్ ఎవర్ ఈస్, ఐ మీన్ 2 సార్లు ఉన్నా సరే సి మారుతుంది అంతే, బట్ ఏకి కరస్పాండింగ్ బి ఈజ్ ఆల్వేస్ సేమ్. అంటే 1కి 1ఏ ఆన్సర్. ఐ మీన్ ఇఫ్ ఏ ఈజ్ 1, బి ఈజ్ ఆల్వేస్ 1. కాబట్టి ఓకే. నౌ ఇఫ్ ఇట్ ఈస్ 2, దిస్ ఈజ్ ఆల్వేస్ 3. సీ దిస్. కాబట్టి వీ కెన్ సే ఏ డిటర్మైన్స్ బి. సిమిలర్లీ బి డిటర్మైన్స్ ఏ కూడా ట్రూ ఆర్ ఫాల్సా? సేమ్ కదా. సో అగైన్ దిస్ ఇస్ ట్రూ. వాట్ అబౌట్ బి డిటర్మైన్స్ సి? 1 అయితే ఇట్ కెన్ బి 1 ఆర్ 0, కన్ఫ్యూజన్. కాబట్టి ఫాల్స్. అర్థమైందా? గ్రేట్. సో దిస్ ఇస్ హౌ ఫంక్షనల్ డిపెండెన్సీస్ వర్క్. ఓకే, నా ద పాయింట్ ఈజ్ ఎక్కడెక్కడ ఫంక్షనల్ డిపెండెన్సీస్ యూజ్ అవుతాయి? 4 చోట్ల అనమాట. ఓకే, ఈ 4 కూడా మనం 1 by 1 నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఏంటి అంటే ఐడెంటిఫైయింగ్ అడిషనల్ ఫంక్షనల్ డిపెండెన్సీస్. అయితే నాకు ఏ డిటర్మైన్స్ బి అని ఇస్తే దీన్ని యూజ్ చేసుకుని నేను ఆ యొక్క టేబుల్లో ఉన్న మిగతా ఫంక్షనల్ డిపెండెన్సీస్ని ఫర్ ఎగ్జాంపుల్ చూపించగలిగితే, డిరైవ్ చేయగలిగితే దాన్నే మనం ఫస్ట్ పాయింట్ అనొచ్చు. అండ్ ఫంక్షనల్ డిపెండెన్సీస్ వాడి మనం చేయొచ్చు. సో మన దగ్గర ఒకటి ఉంటే ఈ ఒకదాన్ని వాడుకుని మిగతా వాటిని కూడా మనం డిరైవ్ చేయొచ్చు. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ అడ్వాంటేజ్. సెకండ్ది ఐడెంటిఫైయింగ్ కీస్ అనమాట. సో క్యాండిడేట్ కీస్ ఆర్ ప్రైమరీ కీస్ మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఒకవేళ మనకి ఫంక్షనల్ డిపెండెన్సీ ఇస్తే దాన్ని యూజ్ చేసుకుని ఎలా అనేది విల్ సీ. నెక్స్ట్ ఐడెంటిఫైయింగ్ ఈక్వివాలెన్సెస్ ఆఫ్ ఫంక్షనల్ డిపెండెన్సీస్. అంటే 2 ఫంక్షనల్ డిపెండెన్సీస్ మీకు ఇస్తే, ఓకే, లెట్స్ సే ఎక్స్ వై ఏ బి, ఈ 2 ఈక్వివలెంటా కాదా అని చెప్పి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. దట్ ఈజ్ ఆల్సో పాసిబుల్. అండ్ ఫైనలీ ఫైండింగ్ మినిమల్ ఫంక్షనల్ డిపెండెన్సీ సెట్. మీకు మధ్యలో సౌండ్ వచ్చి ఉండొచ్చు, బేసిక్గా అది ట్రైన్ హార్న్ అనమాట. ఓకే, సో ఐ మీన్ ఇగ్నోర్ దాట్. సో ఫంక్షనల్ డిపెండెన్సీస్ వాడి మనం ఒక టేబుల్కి మినిమం ఇన్ని ఉంటే సరిపోతుంది. సో నా ఉద్దేశం ఏంటి అంటే ఒక టేబుల్ ఉంది. ఓకే, ఈ టేబుల్కి మీరు ఒక 20-30 ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షనల్ డిపెండెన్సీస్ కైండ్ ఆఫ్ క్రియేట్ చేయగలరు అనుకుందాం. బట్ దాంట్లో కేవలం కొన్ని మాత్రమే చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. అంటే వాటిని పీకేస్తే మీ యొక్క కీ ప్రాపర్టీ పోతుంది. ఓకే, సో అలాగా మినిమం ఇంపార్టెంట్ వాటిని మాత్రమే ఫైండ్ చేయాలన్నా సరే అగైన్ వీ నీడ్ ఫంక్షనల్ డిపెండెన్సీస్. నా ఉద్దేశం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ డిరైవ్స్ ఏ, దిస్ ఈజ్ ఆల్సో ఫంక్షనల్ డిపెండెన్సీ. ఓకే, బట్ ఇది ఇంపార్టెంటా? కాదు. ఎందుకు ఇంపార్టెంట్ కాదు? బికాస్ దిస్ ఈజ్ ట్రివియల్. తెలిసిందే మనకి, ఆబ్వియస్లీ ఏ విల్ ఆల్వేస్ డిటర్మైన్ ఏ, దాంట్లో ఇది గొప్పే ఉంది. కాబట్టి దిస్ ఈజ్ ట్రివియల్, కాబట్టి వీ డోంట్ నీడ్ దిస్ ఇన్ ద మినిమల్ సెట్. సో వాటిని కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, సో ఈ 4 అడ్వాంటేజెస్ కూడా మనం బేసిక్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆర్ తెలుసుకోవాలి అనుకుంటే మనకి DBMSలో బేసిక్గా 2 అప్రోచెస్ ఉంటాయి. దెర్ ఆర్ 2 ways ఆఫ్ కైండ్ ఆఫ్ ఫైండింగ్ అవుట్ ఆర్ కైండ్ ఆఫ్ గెటింగ్ టు నో అబౌట్ దోస్ అడ్వాంటేజెస్. ఫస్ట్ దేమో యూజింగ్ ఇన్ఫరెన్స్ రూల్స్ అనమాట. ఇన్ఫరెన్స్ రూల్స్ అని ఉంటాయి. వాటిని వాడుకుని మనం కైండ్ ఆఫ్ ఏం చేయొచ్చు, ఖచ్చితంగా ఆ యొక్క అడ్వాంటేజెస్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. బట్ దీన్ని మనం వాడం బికాస్ దిస్ ఇస్ మోర్ థియరిటికల్ అనమాట. ప్రాక్టికల్గా మనం ప్రాబ్లమ్ సాల్వింగ్కి దీన్ని యూజ్ చేయం. బట్ ఐ విల్ టెల్ యూ హౌ టు కైండ్ ఆఫ్ యూజ్ దిస్, నాట్ అన్ ఇష్యూ. బట్ మనం దాన్ని ఎక్కువగా వాడం. మరి ఎక్కువగా వాడేది ఏంటి అంటే క్లోజర్ సెట్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ అనే కాన్సెప్ట్. సో నేను ఇప్పుడు వీడియోస్ ఎలా ఉండబోతున్నాయంటే
నెక్స్ట్ వీడియో విల్ బీ ఆన్ దిస్ వన్, ఆ తర్వాత వీడియో విల్ బీ ఆన్ దిస్ వన్, ఆ తర్వాత 4 వీడియోస్ విల్ బీ ఆన్ 4 అడ్వాంటేజెస్, ఆ తర్వాత అగైన్ 3 to 4 వీడియోస్ విల్ బీ ఆన్ ఏంటి ఫస్ట్ నార్మల్ ఫామ్, సెకండ్ నార్మల్ ఫామ్, BCNF, ఓకే, ఆల్ దట్. సో విత్ దట్ నోట్ ఇవాళ ఈ వీడియోలో ఇంతే. సో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికి లైక్ కాదు షేర్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.